కథ పేరు వనభోజనాలు. రచన పఠనం కోడూరి తిరుమల మాధవి. ఆ రోజు ఆదివారం కావడంతో అన్ని పనులు అయ్యాక తీరిగ్గా కూర్చుని పేపర్ తిరగేస్తున్నాను. ఇంతలో ఫోన్ మోగడంతో తీసి హలో ఎవరు అన్నాను. అవతల నుండి నేను మహిళా మండలి ప్రెసిడెంట్ పావనిని మాట్లాడుతున్నాను మేడం, ఎలా ఉన్నారు అని అడిగేసరికి ఓ పావని గారా, చెప్పండి ఏమిటి విషయం అన్నాను. మరేం లేదు మేడం, ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మన మహిళా మండలి సభ్యులు అందరం కలిసి వనభోజనాలు ఏర్పాటు చేస్తాము. ఈసారి కూడా వచ్చే ఆదివారం నాడు వనభోజనాలు ఏర్పాటు చేయాలి అని నిర్ణయించాము. కాబట్టి మా వనభోజనాల వేడుకలకు మీరు ముఖ్య అతిథిగా రావాలి అని మా అందరి కోరిక అని చెప్పగానే, అయ్యో నేనా, భలేవారే మీరు, నేనేమీ అంత గొప్పదాన్ని కాదండి బాబు, మీరు ఇంకెవరినైనా పిలవండి అన్నాను కాస్త కంగారుగా. అలా అనకండి మేడం, ఈసారి మీరే మా ముఖ్య అతిథి, ఇందులో ఎటువంటి మార్పు లేదు అనగానే ఇంకా చేసేది ఏమీ లేక సరే అన్నాను. తను వెళ్ళాక అప్పటిదాకా లోపలే ఉండి మా మాటలన్నీ విన్న మా శ్రీవారు నవ్వుతూ బయటికి వచ్చి, ఏమిటండి మేనేజర్ గారు, అప్పుడే ఇక్కడ మీకు ఆహ్వానాలు అందుతున్నాయే అనేసరికి నేను కూడా అవునండి, వనభోజన ఆహ్వానం అంటూ నవ్వాను. వేరే ఏదైనా ఆహ్వానం అయితే కుదరదు అని చెప్పేసేదాన్నేమో, వనభోజనాలు అనేసరికి కాస్త ఉత్సాహపడ్డాను. ఎన్ని రోజులైందో వనభోజనాలకు వెళ్ళి, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. కార్తీక మాసం వచ్చిందంటే చాలు మా అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, అత్తలు, మామలు, బాబాయిలు, ఇంకా బంధువులు, మా పిల్ల పటాలం, ఇలా అందరం కలిసి ఒక 50 మంది దాకా వనభోజనాలకని తోటలకు వెళ్ళేవాళ్ళం. తోటలకు వెళ్ళే ఒక వారం ముందు నుండే సందడి మొదలయ్యేది. ఎలా వెళ్ళాలి, ఏమేం తీసుకెళ్ళాలి అని పెద్దవాళ్ళు చర్చించుకుంటుంటే మా పిల్ల పటాలం ఏ ఏ ఆటలు ఆడాలో పట్టి తయారు చేసుకుని మా ఆట వస్తువులన్నీ సమకూర్చుకునేవాళ్ళం. ఇంకా తోటలకు వెళ్ళే రోజు మా మామయ్యలు, బాబాయిలు ఎడ్ల బండ్లు ఏర్పాటు చేసేవాళ్ళు. అందులో కింద మెత్తగా ఉండడానికి వరిగడ్డి వేసి పైన దుప్పట్లు పరిచేవాళ్ళు. అలా మొత్తం 10 బండ్ల దాకా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇంకా మా అమ్మమ్మ, అమ్మ, మిగిలిన ఆడవాళ్ళు అందరూ పెద్ద పెద్ద డబ్బాల్లో చేగోడీలు, సున్నుండలు, లడ్లు, ఇంకా పచ్చళ్ళు, పొడులు, ఇంకా ఏవేవో చాలా సామాన్లు సర్దేవాళ్ళు. ఇంకా అందరం బండ్లలో ఎక్కిన తర్వాత పిల్లలు పెద్దలు ఎంతమంది ఉన్నారు అని అని అన్ని తలలు లెక్క పెట్టడం, ఆ లెక్క పెట్టడంలో సరదాలు, వేళాకోళాలు, చిలిపి తగాదాలు భలే ఉండేదనుకోండి. ఎద్దుల మెడలో ఉండే గంటలు మెల్లగా శబ్దం చేస్తూ ఉంటే ఎండ పడక మునిపే అందరం తోటలకు చేరేవాళ్ళం. ఇంకా తోటలోకి ప్రవేశించాక మా పిల్లలమందరం కోతి మూకల మాదిరి చెట్ల వెనక, పుట్టల వెనక పరిగెత్తేవాళ్ళం. దాగుడు మూతలు, పరుగు పందాలు పెట్టుకునేవాళ్ళం. చెట్లకు ఉయ్యాలలు కడితే ఆ కొస నుండి ఈ కొస వరకు ఊగేవాళ్ళం. చెట్ల కింద పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి వేడి వేడిగా అన్నం వార్చి ముద్దపప్పు, పులుసు, చారు, గుత్తి వంకాయ కూర, గారెలు, పాయసం, పులిహోర, మా పిల్లల కోసం స్పెషల్గా ఆలుగడ్డ వేపుడు చేస్తుంటే ఆ వంటల వాసన గాలిలో అలా అలా తేలి మా ముక్కు పుటాలకు సోకి కడుపులో ఎలుకలు పరిగెడేవి. వంటల్లో ఆడవారికి మగవాళ్ళు సహాయం చేసేవారు. అలా వంటలన్నీ పూర్తి అయ్యాక తాతయ్య పరమేశ్వరుడికి పూజ చేసి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదివి వనభోజనాల విశిష్టత గురించి చెప్పేవారు. పిల్లలందరం ఎప్పుడెప్పుడు భోజనాలు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళం. మా మొహాలు చూసిన మా అమ్మమ్మ, ఇంకా చాలెద్దరు, పిల్లలకు ఆకళ్ళవుతున్నాయి అనగానే తాతయ్య నవ్వుతూ, సరే సరే, ఒక్కరోజు కడుపు గాలితే ఏం కాదులేబోయ్, 2 ముద్దలు ఎక్కువ తింటారు అనేవారు. చెట్ల కింద అరిటాకులు వేసి వేడి వేడిగా అన్నం మీద నెయ్యి వేసి వంటకాలు వడ్డిస్తుంటే ఆవురావురమని సుష్టుగా భోజనాలు చేసేవాళ్ళం. భోజనాలు అయ్యాక మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, పిల్లలకు పాటల పోటీలు, చిన్న చిన్న ఆటల పోటీలు పెట్టేవాళ్ళు. మగవాళ్ళందరూ కుస్తీ పట్టడం, ఇంకా ఏవేవో ఆటలు ఆడేవాళ్ళు. ఇలా మొత్తానికి ఆ రోజంతా ఎంతో సందడిగా గడిపేవాళ్ళం. మధ్య మధ్యలో చేగోడీలు, లడ్లు, అరిసెలు అని లాగించేవాళ్ళం. ఇంకా చీకటి పడుతుంది అనగా అందరం బండ్లు ఎక్కి ఇళ్ళు చేరేవాళ్ళం. ఆ జ్ఞాపకాలన్నీ మదిలో మెదులుతూ ఉంటే మళ్ళీ ఇన్నేళ్లకు వనభోజనాలకు వెళ్ళే అవకాశం వచ్చింది అంటూ చిన్ననాటి మధురూహల్లో తేలుతున్న నాకు, అయితే వనభోజనాలకి వెళ్తున్నామన్నమాట అన్న మా వారి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. వెళ్ళాలి కదా, పిలిచింది మహిళా మండలి ప్రెసిడెంట్ మరి అన్నాను నవ్వుతూ. ఇంతకీ నా గురించి చెప్పలేదు కదూ, నా పేరు సుధీర, స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాను.
6 నెలల క్రితమే ట్రాన్స్ఫర్ మీద తిరుపతి నుండి హైదరాబాద్కి వచ్చాము. పావని గారు మా బ్యాంకులో ఖాతాదారుడు. చాలా కలుపుగోలు మనిషి. ఆవిడ ఎంత కలుపుగోలు మనిషో నేను అంత రిజర్వుడు. నేను ఇక్కడికి వచ్చిన నెల రూపలే నాతో బాగా పరిచయం పెంచుకున్నారు. 4 రోజుల తర్వాత పావని గారు బ్యాంకుకి వచ్చి ఆహ్వాన పత్రిక ఇచ్చి మరోసారి గుర్తు చేసి వెళ్ళారు. వారం తిరిగిపోయింది. ఆదివారం రానే వచ్చింది. నేను తయారయ్యి కారులో వనభోజనాలు ఏర్పాటు చేసే ప్రదేశానికి బయలుదేరాను. హైదరాబాద్ నగరం కావడంతో ఆ హెవీ ట్రాఫిక్లో ఇన్విటేషన్లో సూచించిన నా గమ్యానికి చేరడానికి అరగంట పైనే పట్టింది. బ్లూ స్టార్ రిసార్ట్స్ అన్న అందమైన బోర్డు ఉన్న రిసార్ట్స్ ముందు కారు ఆపాను. సెక్యూరిటీ గార్డు చూపించిన పార్కింగ్ ప్లేస్లో కారు ఆపి కిందికి దిగి రిసార్ట్ లోపలికి నడిచాను. లోపల రిసెప్షన్ ఎస్ మేడం అనగానే ఇన్విటేషన్ కార్డు చూపించాను. ఓకే మేడం, రైట్ సైడ్లో ఉన్న గార్డెన్ ప్లేస్కి వెళ్ళండి అని చెప్పింది. సరే అని ముందుకు కదలబోతూ ఉంటే పావని గారు ఎదురు వచ్చి రండి రండి మేడం, మీకోసమే ఎదురు చూస్తున్నాము అంటూ ఎదురు వచ్చి స్వాగతం పలికారు. వారి వెంట గార్డెన్ ప్లేస్లోకి నడిచాను. 5 స్టార్ హోటల్ అనుకుంటా. చాలా రిచ్గా ఉంది. అందంగా కత్తిరింపబడిన వివిధ రకాల మొక్కలు, రకరకాల పూలు, అందమైన డెకరేషన్, రిచ్ ఫర్నిచర్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, పచ్చని చెట్లు. డబ్బు ఉండాలే కానీ మానవుడు తలుచుకుంటే ఏదైనా సృష్టించవచ్చేమో అనుకున్నాను మనసులో. అలా ముందుకు నడిచి వనభోజనాలు ఏర్పాటు చేసిన స్థలానికి చేరుకున్నాము. అప్పటికే అక్కడ దాదాపు 50 మంది దాకా లేడీస్ ఉన్నారు. అందరూ మహిళా మండలి సభ్యులే అనుకుంటా. ఇంకో 25 మంది దాకా మగవారు, పిల్లలు ఉన్నారు. అందరూ పలకరిస్తూ ఆహ్వానం పలుకుతుంటే నేను కూడా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ అక్కడ ఏర్పాటు చేసిన చిన్న వేదిక మీద పావని గారు చూపించిన కుర్చీలో కూర్చున్నాను. ఒక సభ్యురాలు వచ్చి ప్రోగ్రాం వివరాలు ఉన్న చిన్న కార్డు ఇచ్చి వెళ్ళారు. ఆ కార్డు తెరిచి చూశాను. కార్డు పైన ప్రెసిడెంట్ అన్న పేరు ముందు పావని గారి పేరు, కింద వైస్ ప్రెసిడెంట్ అన్న పేరుకు ముందు కెమేరి అని, సెక్రటరీ పేరుకు ముందు శాంగే అని ఉండడం చూసి ఇదేమిటబ్బా, ఈ మహిళా మండలిలో చైనా వాళ్ళు కూడా ఉన్నారా అని ఆశ్చర్యపోయాను. అదే విషయం పావని గారిని అడిగితే ఆవిడ ముసిముసిగా నవ్వుతూ అబ్బే చైనా వాళ్ళు కాదండి, అచ్చంగా మన తెలుగు వాళ్లే. కెమేరి అంటే కామేశ్వరి గారు, శాంగే అంటే సక్కుబాయి గారు. అవి పాతకాలం పేర్లు కాబట్టి వాళ్ళు ఇలా మార్చుకున్నారు అనగానే ఆశ్చర్యంతో నోరెళ్ళబట్టడం నా వంతయింది. ఇంతలో పావని గారు మైక్ తీసుకొని ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ కెమేరి గారు మన చీఫ్ గెస్ట్ సుధీర గారికి పుష్పగుచ్చాన్ని అందించి గౌరవిస్తారు అనగానే ఎత్తైన కొప్పు, స్లీవ్లెస్ బ్లౌజ్, ఖరీదైన చీర, పెదవులకు లిప్స్టిక్, హెవీ మేకప్తో ఇంచుమించు 50 ఏండ్లు పైనే ఉన్న కెమేరి గారు నా వద్దకు వచ్చి నా చేతికి పుష్పగుచ్చాన్ని అందించారు. ఆ వెంటనే సెక్రటరీ శాంగి గారు నాకు శాలువా కప్పారు. తర్వాత పావని గారు వారి మహిళా మండలి గురించి, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి దాదాపు అరగంట మాట్లాడారు. అందులో వారు చేసిన కార్యక్రమాల కంటే వారి గొప్పే ఎక్కువగా కనిపించింది. తర్వాత నన్ను మాట్లాడమన్నారు. నాకు తోచిన ఏవో 2-3 మాటలు మాట్లాడి నా స్పీచ్ ముగించాను. తర్వాత కెమేరి గారు మాట్లాడారు. నాకు అక్కడ ఎవరిని చూసినా వారి గొప్పలు చెప్పుకోవడానికి లేదా వారి హోదాలు, ఆడంబరాలు చూపించుకోవడానికి వచ్చినట్టు కనిపించింది. మగవారేమో ఒక పక్క హార్డ్ డ్రింక్స్ తాగుతూ జోక్స్ వేసుకుంటూ ఉంటే, ఆడవాళ్ళు వాళ్ళ నగలు, చీరలు, వారి షాపింగ్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లల సంగతి సరే సరి, ఫోన్లలో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. నాకు విసుగ్గా ఉంది. సన్నగా తలనొప్పి కూడా మొదలైంది. పావన గారితో ఇదే మాట చెప్పి ఇంక నేను బయలుదేరుతాను అన్నాను. అయ్యో అదేంటి మేడం, లంచ్ టైం అయింది, భోజనం చేసి వెళ్ళండి అంటూ బలవంత పెట్టడంతో ఆగక తప్పలేదు. ఇంకో 10 నిమిషాలకు భోజనాలు మొదలయ్యాయి. యూనిఫామ్ వేసుకున్న హోటల్ స్టాఫ్ వంటకాలను టేబుల్స్ మీద అరేంజ్ చేశారు. బఫే సిస్టమ్. అందరం పళ్ళాలు తీసుకుని బయలుదేరాం. లంచ్లో నూడిల్స్, పాస్తా, బిర్యానీ, గోబీ మంచూరియా, చపాతీ, పన్నీర్ ఐటమ్స్, చైనీస్ ఫుడ్, ఇంకా ఏవో పేర్లు కూడా తెలియని ఐటమ్స్, ఏవో కొన్ని మన సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఉన్నాయి. హతవిధి, ఇవా మన భోజనాలు అంటే అని తల పట్టుకుని కూర్చున్నాను. ఇంతలో పావని గారు వచ్చి ఫుడ్ ఎలా ఉంది మేడం అని అడిగారు. ఏం చెప్పాలో తెలియక బాగుంది అన్నట్టు అడ్డదిడ్డంగా తల ఊపాను. ఆ ఫుడ్ అరేంజ్ చేయడానికి ఆవిడ ఎంత శ్రమ పడింది, ఎన్ని చోట్ల వాకపు చేసింది, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంది. గుక్క తిప్పుకోకుండా చెప్పి ఓకే మేడం మీరు భోజనం చేయండి అని వెళ్ళిపోయారు. ఎలాగోలా లంచ్ అయింది అనిపించి పావని గారికి చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను. అరగంట ట్రాఫిక్లో ఈదుకుంటూ ఇల్లు చేరాను.
కారు దిగి విసుగ్గా చెప్పులు విసిరేసి విసవిస ఇంట్లోకి నడిచి సోఫాలో కూలబడ్డాను. నా మొహం చూసి ఏమనుకున్నారో మా వారు చల్లని మంచినీళ్లు తెచ్చి ఇచ్చారు. అవి తాగాక కాస్త ప్రాణం కుదుట పడింది. ఏమైంది సుధీరా, వనభోజనాలు ఎలా జరిగాయి అని అడగగానే జరిగిందంతా చెప్పాను. ఆయన వచ్చే నవ్వును ఆపుకుంటూ, అంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అంటూ పాట పాడేసరికి నాకు ఒళ్ళు మండి, నన్ను చూస్తే మీకు వెటకారంగా ఉందా అన్నాను కోపంగా. అమ్మమ్మ, నిన్ను వేళాకోళం చేస్తానా? అయినా ఆ పావని గారు అన్ని పండుగలు ఇలాగే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారట. వచ్చే నెలలో ఏదో పండగ ఉందంట, దానికి కూడా నువ్వే చీఫ్ గెస్ట్ అట అనగానే, నేనా? అయ్య బాబోయ్, ఇంకా చస్తే వెళ్ళను అంటున్న నా మొహం చూసి మా వారు పగలబడి నవ్వుతుంటే నేను కూడా ఆయన నవ్వులో శృతి కలిపాను. శుభం. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.